ఏసీ రూముల్లో సాఫ్ట్వేర్ జాబ్, హై సాలరీ, క్లాస్ ఎన్విరాన్మెంట్, రిచ్ లైఫ్ స్టైల్. ఇదంతా ఒకవైపే. రెండో వైపు చూస్తే ఎక్కడ లేని టెన్షన్లు, టైముకు పూర్తి చేయలేని టార్గెట్లు, జాబ్ గ్యారంటీ ఇవ్వని ప్రాజెక్టులు, ఎప్పుడు ఊడుతుందో తెలియని ఉద్యోగం. ఇలాంటి పరిస్థితులే టెక్కీల జీవితాలతో ఆడుకుంటున్నాయి. టెన్షన్ ఎక్కువై ప్రాణాలు తీస్తున్నారు, లేదంటే సూసైడ్ చేసుకుంటున్నారు. చాలా మంది ఐటీ జాబర్స్ జీవితాలు విషాదాంతాలవుతున్నాయి. అలాంటి ఓ ఫ్యామిలీలో ఎలాంటి కల్లోలం రేగిందన్నదే ఇవాల్టి ఎపిసోడ్. హైదరాబాద్ ఫైనాన్షియల్ సిటీ షాక్ అయిన రోజు అది. ఆ సంఘటన అందరినీ కదిలించింది, ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేసింది. అరే, ఇలా జరగకపోతే బాగుండేదే అని అందరూ అనుకునేలా చేసింది. ఇంతకీ ఆ సిటీలో ఏమైంది, ఎందుకంత షాక్ అయ్యారు? మానసిక సంఘర్షణలు మనస్సును రాయి చేస్తే, మానవత్వానికి ముసుగుపడిన క్షణాన మృగత్వం నిద్రలేస్తే, ప్రేమ స్థానంలో పగ చేరితే, రక్షకులే రాక్షసులైతే, అంతులేని ఆవేశం అదుపు తప్పితే ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవాల్సిందేనా? కరీంనగర్లోని కళావతికి చేతులు కాళ్లు ఆడట్లేదు. కారణం, ఉదయం నుంచి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా హైదరాబాద్ లో ఉంటున్న ఆమె కూతురు సోనాలి రిసీవ్ చేసుకోకపోవడమే. ఎప్పుడూ అలా జరగలేదు. మనసేదో కీడు శంకించింది. ఏం జరిగిందోననే ఆలోచనతో టెన్షన్ వచ్చేసింది. హైదరాబాద్ లోనే ఉంటున్న తన కొడుకు హర్షద్ కు కాల్ చేసింది. ఓసారి సోనాలి ఇంటికి వెళ్లి రమ్మంది. అమ్మకు సరిగ్గా సిగ్నల్స్ అందలేదేమో అనుకున్న హర్షద్ అక్కకు కాల్ చేసి చూశాడు. ఫలితం లేదు. అప్పటికే టైం దాదాపు మధ్యాహ్నం కావస్తోంది. అరగంటలో అక్క బావ ఉంటున్న ఇంటికి చేరాడు. అక్క డోర్ తీయకపోవడంతో తలుపు తట్టి చూశాడు హర్షద్. లోపల గడియ వేస్తున్నట్లు అర్థమైంది. అక్క నిద్రపోతుందేమోనని కిటికీలోంచి చూశాడు. అంతే. షాకింగ్ సీన్. తన కళ్లను తనే నమ్మలేకపోయాడు. అంతులేని విషాదం ఆవహిస్తుంటే, కన్నీళ్లు కట్టలు తెంచుకుంటుంటే ఏం చేయాలో అర్థం కాలేదు హర్షద్ కి. ఆ కంగారులోనే పోలీసులకు ఫోన్ చేశాడు. తల్లికి కాల్ చేసిన హర్షద్ విషయం చెప్పాడు. అంతే. లోపల గడియ వేసి ఉందని తెలుసుకున్నారు. అతి కష్టం మీద తలుపులు బద్దలు కొట్టగలిగారు.
లోపలికెళ్లి చూడగా హాల్లో శవమై కనిపించింది సోనాలి. సార్ చూడండి, ఆ పక్కనే ఉన్న బెడ్రూమ్ లో మరో షాకింగ్ సీన్. ఉరికి వేలాడుతూ కనిపించాడు సోనాలి భర్త రాకేష్. కారణం ఏమై ఉంటుంది? సోనాలిని చంపిందెవరు? రాకేష్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? అది సూసైడా, హత్య? ఇలా ఎన్నో అనుమానాలు. హర్షద్ ను ఇంటరాగేట్ చేయగా ఏం జరిగిందో తనకు తెలీదన్నాడు. అక్క బావ మధ్య ఎలాంటి గొడవలు లేవని, వాళ్లకు పెళ్లై 4 ఏళ్లైనా ఎప్పుడూ అలాంటి సందర్భాలే జరగలేదని చెప్పాడు. తానెప్పుడైనా ఈ ఇంటికొస్తే వాళ్ళిద్దరూ తనతో చక్కగా మాట్లాడేవాళ్లని, తనను సినిమాలు, హోటళ్లకు కూడా తీసుకెళ్లేవాళ్లని చెప్పాడు. హర్షద్ చెప్పినట్లు అంతా బాగానే ఉంటే మరి ఇలా ఎందుకు జరిగింది? పోలీసులు ఇల్లంతా పరిశీలించారు. సరిగ్గా అప్పుడే దొరికిందో సూసైడ్ నోట్. అది రాసింది ఎవరో కాదు, రాకేషే. అది చదివిన ఎస్ఐ ఆశ్చర్యపోయాడు. విషాదం, విచిత్రం, విచారం ఒక్కసారిగా ఆయన మొహంలో కనిపించాయి. సూసైడ్ నోట్ లో ఏముంది? రాకేష్ జీవితంలో ఏం జరిగింది? షార్ట్ బ్రేక్ తర్వాత. తలుపు లోపల గడియ వేసి ఉండడంతో రాకేష్, సోనాలి మరణానికి కారణాలు వాళ్ల మధ్య ఉండొచ్చని భావించారు పోలీసులు. సస్పెన్స్ కి తెరదించుతూ రాకేష్ రాసిన సూసైడ్ నోట్ లో ఏముంది? వాళ్ళెందుకు చనిపోయారు? ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్లకు ఎందుకు ఈ కథ ఓ హెచ్చరికగా మారింది? సూసైడ్ నోట్ ప్రకారం రాకేష్ హైదరాబాద్ లోని ఫ్యూచర్ థింకర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేవాడు. ఏ ప్రాజెక్ట్ అయినా చకచకా చేసే అతనంటే ఆఫీసులో అందరికీ అభిమానమే. అదే సమయంలో అతనిపై పరిభారం కూడా ఎక్కువగానే ఉండేది. పని నుంచి తప్పించుకునే వాళ్లంతా ఆ వర్క్ ను రాకేష్ కి అంటగట్టేవాళ్లు. ఆఫీస్లో అందరికంటే చిన్నవాడు కావడంతో ఎంత పనైనా నెత్తిన వేసుకునేవాడు, ఎన్ని టెన్షన్లున్నా నెట్టుకొచ్చేవాడు. లైఫ్ లో సెటిల్ అయిన రాకేష్ కి ఎంబీఏ చేసిన సోనాలితో పెళ్లైంది. ఆమె మరో సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంప్లాయీ. అతన్ని పొగడ్తల్లో ముంచుతూ వర్క్ ప్రెషర్ పెంచుతూ వచ్చారు కొలీగ్స్. రూల్ ప్రకారం 8 గంటల్లో షిఫ్ట్ అయిపోతున్నా రాకేష్ వెంటనే ఇంటికి వెళ్లే ఛాన్స్ ఉండేది కాదు. చేయాల్సిన పని కొండలా ఉండటంతో గంటల తరబడి ఆఫీస్లోనే ఉండిపోవాల్సి వచ్చేది. సోనాలి మాత్రం సాయంత్రానికే ఇంటికొచ్చేది.
రాకేష్ తో కలిసి షాపింగ్ కో షికారుకో వెళ్దామనుకున్న ఆమెకు నిరాశే ఎదురయ్యేది. ఆఫీసులో అలసిపోయి రాత్రెప్పుడో ఇంటికొస్తున్న రాకేష్ ఓపిక లేదనేవాడు. ఇలా కొత్తగా పెళ్లైన జంట ఆనంద క్షణాలన్నీ ఆవిరయ్యేవి. సాఫ్ట్వేర్ జాబ్ లో ఎన్ని టెన్షన్లుంటాయో, ప్రాజెక్ట్ టైం కి పూర్తి చేయమంటూ పైనుంచి ఎన్ని ఒత్తిళ్లు వస్తుంటాయో సోనాలికి అనుభవమే. అందుకే రాకేష్ పరిస్థితిని అర్థం చేసుకుంది. ఇలా కాలం గడిచిపోయింది. నెలలు కాస్త సంవత్సరాలయ్యాయి. పెళ్లై 3 ఏళ్లు దాటింది. ఇంకా వాళ్లకు పిల్లలు పుట్టలేదు. అటు సోనాలి తల్లిదండ్రుల నుంచి, ఇటు రాకేష్ పేరెంట్స్ నుంచి వారసుల కోసం ఒక రకమైన ఒత్తిడి. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఇద్దరికీ. ఇక లాభం లేదనుకున్నారు. ఇద్దరూ సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లారు. డాక్టర్ వాళ్లకు కొన్ని సూచనలు చేశారు. ప్రధానంగా రాకేష్ ను కొన్ని రకాల టాబ్లెట్లు వాడమన్నారు. అలాగే ఇద్దరినీ పని ఒత్తిడి తగ్గించుకోమని చెప్పారు. సరేనన్న వాళ్లు పాజిటివ్ ఆలోచనలతో ఇంటికి బయలుదేరారు. తాను టెన్షన్ల మధ్య జాబ్ చేయక తప్పదన్న రాకేష్ సోనాలిని మాత్రం ఉద్యోగం మానేయమన్నాడు. కొన్నాళ్లు మానేస్తే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని చెప్పాడు. సరేనన్న సోనాలి జాబ్ కి రిజైన్ చేసింది. కాలం గడుస్తున్న కొద్దీ పిల్లలు లేకపోవడం ఇద్దరికీ తీవ్ర ఆవేదన కలిగించింది. తమ సమస్యను ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థం కాక సతమతమవుతూ సంతాన యోగం కోసం ఎదురుచూస్తూ రోజులు గడిపేవాళ్లు. ఆఫీస్కి వెళ్లాడో లేదో కొలీగ్స్ రౌండప్ చేశారు. ఏంటి, మీకు పిల్లలు పుట్టకపోవడానికి నువ్వే కారణమంటగా, నీలో లోపం వల్లే పుట్టట్లేదంటగా అంటూ ఏవేవో సూటిపోటి మాటలు. ఆ క్షణమే చచ్చిపోవాలనిపించింది అతనికి. ఇన్నాళ్లు అప్పుడే పిల్లలు వద్దనుకున్నావు అంటూ చెప్పుకొచ్చిన అతనికి ఆ రోజు నోట మాట రాలేదు. చూడు బాసు, ఎవరో చెప్తే మేమెందుకు నమ్ముతాం? మీ వైఫ్ సోనాలి ఫ్రెండ్సే మాకు చెప్పారు. నువ్వు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నావంటగా, ఇందులో సీక్రెట్ ఎందుకు? లైట్ తీసుకో, ఇలాంటివి కామన్ ఈ రోజుల్లో. తన విషయాన్ని ఆఫీస్లో కొలీగ్స్ తేలిగ్గా తీసుకున్నా రాకేష్ కి మాత్రం తల కొట్టేసినట్లనిపించింది. అన్నేళ్లుగా ఆఫీసులో ఉన్న గుర్తింపు, ఫేమ్, రెస్పెక్ట్, వాల్యూ అన్నీ ఒక్కసారిగా గంగలో కలిసిపోయినట్టు ఫీల్ అవుతూ లోపల రగిలిపోయాడు. మనకు సంబంధించిన సీక్రెట్ ఏదైనా బయటకు తెలిస్తే మనం తట్టుకోలేం. అది మనలో ఉండే సహజ లక్షణం. ఇప్పుడు రాకేష్ పరిస్థితి అలాగే ఉంది. ఆ తర్వాత ఏమైందో, ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగిందో షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. వర్క్ టెన్షన్లు,
అతిగా సెల్ ఫోన్ల వాడకం వంటివి మగవాళ్లలో సంతాన సాఫల్య సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఈ విషయం రాకేష్ కి కూడా తెలుసు. కానీ కొలీగ్స్ అన్న మాటలు అతని గుండెల్లో గుచ్చుకున్నాయి. సెన్సిటివ్ అయిన రాకేష్ వాటిని తేలిగ్గా తీసుకోలేకపోయాడు. ఫలితం ఎంత దారుణంగా మారిందో మీరే చూడండి. ఆ రోజు కొలీగ్స్ మాటలు రాకేష్ కి క్షణక్షణం నరకాన్ని తలపించాయి. పదే పదే వాళ్ల మాటలు గుర్తొచ్చాయి. వర్క్ పై శ్రద్ధ పెట్టలేకపోయాడు. తలనొప్పితో ఇంటికి వెళ్లాడు. మన పర్సనల్ మ్యాటర్స్ మీ ఫ్రెండ్స్ కి ఎలా తెలిసాయి? ఏ మ్యాటర్స్? అదే మనకు పిల్లలు పుట్టట్లేదన్న మ్యాటర్. అదా నేనే వాట్సాప్ చాట్ లో చెప్పాను. బుద్ధుందా నీకు? ఇలాంటి విషయాలు నలుగురికి చెప్పకూడదని తెలీదా? ఏం చేయను, వాళ్ళు ఏమైనా సలహాలు ఇస్తారేమోనని చెప్పాను. అయినా ఇప్పుడు ఏమైపోయిందని అంతలా సీరియస్ అవుతున్నావు? ఏమైందా? నీకు అర్థం కాదులే అంటూ ఆఫీస్లో ఏం జరిగిందో చెప్పలేక ఆవేశాన్ని అణుచుకుంటూ ఒక్కడే ఫీల్ అవుతూ సోనాలి దగ్గర నుంచి వెళ్లిపోయాడు రాకేష్. వాట్సాప్ ఇష్యూ రాకేష్ లైఫ్ లో ముగిసిన అధ్యాయం కాలేదు. ఆఫీస్లో అడుగు పెడితే చాలు తన పరువు పోయినట్లు ఫీల్ అయ్యేవాడు. కొలీగ్స్ మామూలుగానే చూస్తున్నా వాళ్ల చూపుల్లో వేరే అర్థాల్ని వెతుక్కునేవాడు. ఈ టెన్షన్ కి తోడు ఆఫీస్ వర్క్ ప్రెషర్ మరింత పెరిగింది. పిచ్చెక్కినట్లు అనిపించేది అతనికి. ఇంటికి రావడం, సోనాలితో గొడవ పట్టం, ఆఫీసులో తలనొప్పుల ప్రభావమంతా ఆమెపై చూపడం రెగ్యులర్ అయిపోయింది. ఓ రోజు రాకేష్ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. జాబ్ కి గుడ్ బై చెప్పాడు. అల్లుడు ఉద్యోగం మానేశాడని తెలిసి సోనాలి పేరెంట్స్ ఆందోళన చెందారు. నిన్ను ఇంటికి పరిమితం చేశాడు, ఇప్పుడు తను ఉద్యోగం మానేశాడు. ఇలాగైతే మీ కాపురం ఎలా సాగుతుంది? ఖర్చులు ఎలాగూ తగ్గవు కదా. మరేం పర్లేదమ్మా, ఆల్రెడీ 3 ఏళ్లుగా 10 లక్షలు కూడబెట్టాం. త్వరలోనే ఆయనకు జాబ్ వస్తుంది. ఆయన చాలా టాలెంటెడ్ అంటూ రాకేష్ పరువు కాపాడింది సోనాలి. రాకేష్ మరో జాబ్ కోసం ప్రయత్నించాడు. అయితే నెలైనా జాబ్ రాలేదు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఇటు సోనాలిలో కూడా సహనం తగ్గసాగింది. అనవసరంగా చేస్తున్న జాబ్ మానేశారు. మరో జాబ్ వచ్చాక రిజైన్ చేసి ఉండాల్సింది. ఏంటి నన్ను తప్పుపడుతున్నావు? అసలు దీనంతటికీ కారణం నువ్వు. మన విషయాలు వాట్సాప్ లో చెప్పి అందరికీ టామ్ టామ్ చేశావు. నీకేం ఇంట్లో హాయిగా ఉన్నావు, బయట తిరిగేవాడిని నాకే కదా అన్ని అవమానాలు. పదే పదే అదే విషయాన్ని ఎత్తుతూ నన్నెందుకు తిడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మీరు ఇదివరకట్లా లేరు, మారిపోయారు. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరిలోనూ అసహనం అగ్నిపర్వతంలా సెగలు కక్కింది. ఆవేశం అనంత లావాలా ఎగిసిపడింది. కంట్రోల్ తప్పిన రాకేష్ రాక్షసుడిలా మారాడు. సోనాలిపై విరుచుకుపడ్డాడు. 7 అడుగుల కళ్యాణ బంధాన్ని, 4 ఏళ్ల అనుబంధాన్ని 6 అడుగుల గోతిలో పాతిపెట్టేస్తూ ప్రాణాలు తీశాడు. అంతా అయిపోయాక గానీ తెలియలేదు రాకేష్ కి తానెంత పెద్ద తప్పు చేసింది. సోనాలిపై పడి కుమిలి కుమిలి ఏడ్చాడు.
గతించిన కాలమంతా కళ్ల ముందు కదలాడింది. సోనాలితో గడిపిన మధుర క్షణాలన్నీ గుర్తుకొచ్చాయి. గుండెను పిండేశాయి. తట్టుకోలేకపోయాడు. ఇక ఒక్క క్షణం కూడా బతకలేననుకున్నాడు. గబగబా సూసైడ్ నోట్ రాశాడు. సోనాలిని తలుచుకుంటూ రాకేష్ ప్రాణార్పణం చేశాడు. ఇది ఓ సాఫ్ట్వేర్ దంపతుల జీవితంలో జరిగిన యథార్థ గాథ. ఈ దుస్థితి, ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదని కోరుకుందాం. పిల్లలు పుట్టకపోవడం అనేది ఈ రోజుల్లో కామన్. మనం తినే జంక్ ఫుడ్, టెన్షన్ తెప్పించే ఉద్యోగాలు, మానసిక ఒత్తిళ్లు, సెల్ ఫోన్ల వాడకం, ఇలా ఎన్నో కారణాలు సంతాన యోగ్యాన్ని దూరం చేస్తున్నాయి. అంత మాత్రాన ఆందోళన అవసరం లేదు. కావాలంటే పిల్లల్ని దత్తత తీసుకుని కన్న బిడ్డల్లా పెంచుకోవచ్చు. అంతేగాని ఇలా ప్రాణాలు తీయడం, ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని సూచిస్తోంది ఈ కథ. ఇది వాల్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ టైం మరో వాస్తవ గాథను చూద్దాం. స్టే ట్యూన్.